వలస కార్మికులతో లేదంటే చొరబాటుదారులకి అవకాశాలు కల్పించి చివరికి స్వదేశంలో ఉన్నటువంటి ప్రజల తిరుగుబాటుతో గందరగోళంలో పడ్డటువంటి జర్మనీ ప్రభుత్వం ఇప్పుడు పెను సంక్షోభంలో కూరుకుంది. రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఏకంగా సంకీర్ణ కూటమి కుప్పకూలిపోయిందని చెప్పాలా. ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లెన్నర్ మీదన వేటు వేస్తున్నట్టు ఛాన్సలర్ ఓలాఫ్ షోల్ట్ ప్రకటించడం. జర్మనీలో ప్రస్తుతం 3 పార్టీలతో సోషల్ డెమోక్రటిక్, ప్రీ డెమోక్రటిక్, గ్రీన్స్తో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఉంది. షోల్ట్ సోషల్ డెమోక్రటిక్ నేత, లెండన్ ఫ్రీ డెమోక్రాటిక్ నాయకుడు. అయితే ఆయన పదవి నుండి తప్పించడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. జర్మనీని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి పన్నులు పెంచాలని, రుణ పరిమితులు మార్చాలని సోషల్ డెమోక్రాట్లు, గ్రీన్లు చేసిన ప్రతిపాదనలు లెన్నర్ తిరస్కరించాడు. దీంతో సంక్షేమ కార్యక్రమంలో కోత విధించాలన్న ఫ్రీ డెమోక్రాట్ల ప్రతిపాదనలు సోషల్ డెమోక్రాట్లు, గ్రీన్స్ ఏమో ఒప్పుకోవట్లేదు. దీంతో కొన్ని వారాలుగా కూటమిలో నెలకొన్న విభేదాలు పతాక స్థాయి చేరి లెన్నర్ని మీద వేటుకు దారితీసినాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చేడాది జనవరి 15న పార్లమెంట్లో తాను విశ్వాస పరీక్షను కోరబోతున్నట్టు షోల్డ్ చెప్పుకొచ్చారు. అందులో ఓడిపోతే మార్చి చివరికల్లా ఎన్నికలు జరిగేలా చూస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం జర్మనీలో ఎన్నికలు వచ్చేడాది సెప్టెంబర్లో జరగాల్సి ఉంది.